నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు. ఒక్క నిమిషం అండి. ఇవాళ గురు పుష్యమి యోగం కాబట్టి, ఆహా! గురు ఎనర్జీ బాగుంది కాబట్టి, మహాతల్లి రేణుకా ఎల్లమ్మ చిరు కానుక మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఓహ్! థాంక్ యూ. ప్లీజ్ టేక్ ఇట్ అండి. థాంక్ యూ. డెఫినెట్లీ. ప్లీజ్ అండి. ఓహ్! థాంక్ యూ సో మచ్. అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారు. రేణుకా ఎల్లమ్మనా? రేణుకా ఎల్లమ్మ అండి. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ లోపల నుంచి తీసుకొచ్చింది నేను ఇది. ఒకసారి క్లోజ్ లో మన ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. వచ్చిందా? అమ్మవారు ఎంత ఎంత ముద్దుగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అమ్మవారు ఇలా చేతిలోకి రావటం నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందున గురువారం చక్కగా అమ్మవారు రావటం. నిజంగా మీకు ఇవాళ చాలా మంచి రోజు. మీ కరెక్ట్ ఎల్లో కలర్ చీరేసుకున్నారు. అమ్మవారు కూడా మీ చేతిలోకి ఇవాళ వచ్చారు. అది కూడా రేణుకా ఎల్లమ్మ, తెలంగాణ మహాదేవత, మెగా దేవత. అసలు మీరు మహారజాతకులు అండి. అసలు చాలా గొప్ప వాళ్ళు. థ్యాంక్ యూ. వచ్చి బ్యాక్. షీ ఇస్ వెరీ బ్యూటిఫుల్ నిజంగా. షీ కేమ్ ఫర్ యూ. నో థ్యాంక్ యూ. నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. ఫెల్ట్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. నేను థ్యాంక్ యూ చెప్పాలండి. నాకు అవకాశం వచ్చింది. అవినాష్, మీరు గుళ్ళు చాలా చాలా ఫ్రీక్వెంట్ గా పవర్ఫుల్ టెంపుల్స్ విజిట్ చేయటం కానీ చెప్పటం కానీ నాకు కూడా పర్సనల్ గా చెప్తుంటారు. ఇక్కడ ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని చెప్తుంటారు. చాలా ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారు గుళ్ళకి కూడా. అండ్ గుడికి డెఫినెట్ గా ఒక స్థలానికి ఒక పవర్ ఉంటేనే అక్కడ గుడి అనేది ఏర్పాటు అవుతుంది. అండ్ అక్కడ పెట్టిన యంత్రస్థాపన వచ్చి ఎంత వైదికంగా జరిగితే అంత వైభవంగా స్వామి సేవలు అందుకుంటాడు అనేది కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే హైదరాబాద్లో ఎన్నో పవర్ఫుల్ ప్లేసెస్ ఉన్నాయి కదా. హైదరాబాద్ కూడా చాలా చాలా మహిమాన్వితమైన స్థలమే. చాలా పవర్ఫుల్ గుళ్ళు ఉన్నాయి. ఇఫ్ యూ టేక్ చిల్కూర్ బాలాజీ ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలిసింది. ఇట్లా చాలా గుళ్ళు ఉన్నాయి. అయితే కాళికాదేవి అమ్మవారికి సంబంధించి ఒక గుడి ఉంది. దాని గురించి చెప్తానని అన్నారు. ఎక్కడుంది ఆ గుడి? అసలు ఎట్లాంటి కామ్యార్థాలు? అసలు గుడి అంటే అమ్మవారు లేకపోతే అయ్యవారు ఎవరైనా కానీ మన కామాలు ఏవైనా అంటే మన కోరిక, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా తీరుస్తారు. కానీ స్పెసిఫిక్గా కొన్ని చాలా త్వరితగతిన స్వామి దర్శనం అవ్వటం చేత జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరి ఈ టెంపుల్ ఎక్కడుంది? ఏంటి కాళికాదేవి టెంపుల్? అసలు ఈ టెంపుల్ చెప్పే ముందు నేను కొంచెం ఒక అసలు టెంపుల్ అంటే ఏంటో చెప్దాం అనుకుంటున్నాను. షూర్. టెంపుల్ ఈజ్ ఏ సెంటర్ ఆఫ్ ఎనర్జీ. ఒక గుడిలో అమ్మవారికి వైభవంగా ఆరాధన జరిగితే ఏ కరప్షన్ లేకుండా ఆ గుడిలో కంపల్సరీ ఎనర్జీ ఉంటుంది. మనం వెళ్ళేది మన బాడీని రీఛార్జ్ చేసుకోవడానికి. మనకు ఎన్నో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను కొన్ని గుళ్ళు స్టార్టింగ్ చాలా బాగుంటుంది, జనాలు తెగలుతూ ఉంటారు. సడన్గా మళ్ళీ తగ్గిపోతుంది రష్, మళ్ళీ జనాలు వెళ్ళడం మొదలెడతారు. అంటే ఎనర్జీ అప్ అండ్ డౌన్ అవుతుంది. ప్రతిసారి ఒకటే ఎనర్జీ మెయింటైన్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ రూమ్ ఉంది. ఈ రూమ్లో నెగిటివ్గా మాట్లాడుతున్నారు 10 మంది ఉన్నారనుకోండి, మీకు కూడా ఆ నెగిటివ్ ఫోర్స్ వచ్చేస్తుంది. 10 మంది పాజిటివ్గా మాట్లాడితే ఆ పాజిటివ్ ఫోర్స్ మీకు వస్తుంది. ఇప్పుడు ఎనర్జీ మీటర్ అని ఉంటుంది, వాస్తులో ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో? ఇలా 2 ఉంటాయి. ఇలా దగ్గరకు వస్తే ఇలా దూరం వెళ్తాయి. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఎనర్జీ ఇక్కడ ఎట్లా ఉంది, ఎలాంటి ఎనర్జీ ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ ఎనర్జీలో మీరు ఉన్నారు కాబట్టి మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారు, ఆ మీటరు చాలా న్యూట్రల్ గా ఉంటుంది. గంట కొట్టాను అనుకోండి నేను, మీటర్ పాజిటివ్, ఆ ఏరియా మొత్తం ఆ రేడియస్, ఆ గంట చుట్టూ రేడియస్ చాలా పాజిటివ్ అవుతుంది. అందుకే పెట్టడం జరిగింది గంటని గుడిలో, అందుకని పెట్టడం జరిగింది. తర్వాత ఒక మనిషి గుడి లోపల ఉన్నాడు, అతని ఎనర్జీ నేను చెక్ చేస్తే నెగిటివ్ ఉండొచ్చు. అదే ఆ మనిషి ఆంజనేయ స్వామి చుట్టూ లేకపోతే శివలింగం చుట్టూ 3 రౌండ్లు ప్రదక్షిణాలు ఏసి వస్తే మళ్ళీ ఎనర్జీ మీటర్ పాజిటివ్ గా మారుతుంది. అక్కడ లోపల ఉన్నటువంటి యంత్ర బలం ఆ గుడికి, ఆ విగ్రహానికి, విగ్రహం అనకూడదు, దేవుడే అది. దట్ ఈస్ లైఫ్ ఫోర్స్. ప్రాణ ప్రతిష్ఠ చేశారు అంటే లైఫ్ ఉన్నట్టే. మీరు గుడి ఎంట్రన్స్ దగ్గర ఎక్కడైతే చెప్పులు పెట్టి బయటకు వెళ్తారో
అక్కడ మీరు చెక్ చేయండి ఎనర్జీ. Hmm. తర్వాత మనిషి లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు వేసి వచ్చిన తర్వాత చెక్ చేయండి ఎనర్జీ. మీటర్తో చెక్ చేయండి. Hmm. మీరు ఇప్పుడు గుడికి వెళ్తే మీకు తెలిసిపోతుంది, మీకు పులకరింపులు వస్తాయి, ఫీల్ అవుతారు Hmm. అని చెప్తే చాలా మంది ఏమంటారంటే నేను ఫీల్ అయ్యానండి, నేను అసలు నాకు అసలు ఏం ఫీలింగ్ రాలేదు. కొంతమందికి ఉండదు. కొంతమందికి ఉండదు, అవును, కొంతమందికి మూర్తిని చూడగానే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తాయి, నీళ్ళు వచ్చేస్తాయి. ఒక భావోద్వేగానికి గురవుతారు ఇప్పుడు అవును, కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని తిరుమలలో చూస్తే ఖచ్చితంగా ఒక తెలియని ఒక హ్యాపీనెస్ తో వచ్చేటటువంటి టీయర్స్, హ్యాపీ టీయర్స్. హ్యాపీ టీయర్స్. కాదు, ఇది మనము యంత్రంతో కోల్చొచ్చు, ఎనర్జీ మీటర్తో. మీరు ఎవరినైనా గంట కొట్టిన వారిని, లేకపోతే ప్రదక్షిణాలు వేసిన వాళ్ళని, లేకపోతే మామూలు మనిషిని చూడండి, పాజిటివిటీ నెగిటివ్ ఈ రూమ్ లోనే అనుకోవచ్చు. ఇప్పుడు అందరం నెగిటివ్ గా మాట్లాడుతున్నాం, మీటర్ తీసుకొస్తే మీటర్ మొత్తం నెగిటివ్ అయిపోతుంది. అందరు పాజిటివ్ మాట్లాడితే మీటర్ పాజిటివ్ అవుతుంది. ప్రతి మనిషిలో ఎనర్జీ చెక్ చేయొచ్చు, ప్రతి పూట గంటకి ఎనర్జీ మారుతుంది. అంటే మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత అదృష్టం. సో మీరు గుడికి వెళ్ళడం కంపల్సరీ. ఏ గుడికి వెళ్ళాలి, ఎనర్జీ మెజర్ చేయడమే పాజిటివ్ నెగిటివ్. ఎనర్జీ అనేది మెజర్ కూడా చేయొచ్చు. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఒక గుడి చెప్తా, ఫలక్నమా కాళీమాత గుడి. ఎక్కడ అది ఫలక్నమా MMTS ఫలక్నమా రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ వచ్చి ఆగితే 1000 మంది దిగుతున్నారు. ఇప్పుడు 1000 మంది దిగి ఆ గుడికి వెళ్తున్నారు. ఎందుకండి? ఆ గుడికి వాళ్ళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, సింగపూర్ నుంచి కూడా జనాలు వస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏ గుడికి రావట్లేదు, చుట్టుపక్కల ఏ గుడికి రావట్లేదు, ఫలక్నమా కాళీమాత గుడికి ఎందుకు వస్తున్నారండి? అంత ఎనర్జీ ఉంది ఇప్పుడు అక్కడ. వాళ్ళు అంత జాగ్రత్తగా ఆరాధన చేస్తున్నారు. అక్కడ ఉన్న మనుషులు అంత పవిత్రంగా ఉన్నారు. నేను స్వయంగా వెళ్ళి రావడం జరిగింది. పులకరింపు, గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. షాక్ అసలు. నేను ఇంత ఎనర్జీ ఎలా ఉంది నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు. దేవతకి మామూలు గుడి కాదండి అది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఎస్పెషల్లీ జాబ్ ఎవరికైతే లేదో, కాళీమాత అంటే శనికి సంబంధించిన దేవత కాబట్టి జాబ్ ఎవరికైతే లేదో కంపల్సరీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలండి. 100%. మీకు ఎవరికైనా అసలు డౌట్ వస్తే మీరు ఒకసారి అక్కడ వెళ్ళరండి, వందల వీడియోలు వచ్చేసాయి. మనం కూడా ఇంకా చేయాలి, చెప్పాలి, మనం దాని ప్రత్యేకత చెప్పాలి. మన వాళ్ళకు కూడా తెలియదు ప్రత్యేకత ఏంటని. చాలా మంది గుడి కలిసి వస్తుంది, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి అక్కడ. ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వీఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈస్ ఎనర్జీ, హౌ టు మెజర్ ఇట్. ఎంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు మీటర్స్ తో తీసుకెళ్తే అక్కడ విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. మీటర్స్ ఉంటాయి. నా దగ్గర ఆ మీటర్స్ లేదు, వాస్తు చేసేటోళ్ళ దగ్గర మీటర్స్ ఉంటాయి. బేసిక్ గా ఆ మీటర్స్ తో మనం ఎనర్జీ కూడా కొలవచ్చు. జస్ట్ టెంపుల్ లోపల అడుగు పెడితే మీకు తెలిసిపోతుంది అక్కడ ఎంత ఎనర్జీ ఉంది. ఇప్పుడు తిరుమల, తిరుపతి, వెంకటేశ్వర స్వామి ముందు ఎంత ఎనర్జీ ఫీల్ అవుతాడు. ఒక MMTS ఎక్కితే అరగంటలో మీరు అక్కడికి వెళ్ళిపోతారు. కానీ మీరు ఒకసారి వెళ్ళి రండి, అడుగు పెట్టి రండి అంట నేను. సో ఉద్యోగాలకు సంబంధించిన సమస్యల్ని అధిగమించడం కోసం కాళికాదేవిని మనం వెళ్ళొచ్చు, ఆ గుడికి ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళొచ్చు. తప్పకుండా ఇప్పుడు వెళ్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఏ గుడి ఎప్పుడు అప్ అవుతుందో, డౌన్ అవుతుందో, ఏ గుడి ఎప్పుడు కరప్షన్ జరుగుతుందో, ఎప్పుడు ఎనర్జీ డౌన్ అయిపోతుందో మనం తెలియదు. ఇప్పుడు హై ఎనర్జీతో ఉంది కాబట్టి వెళ్ళమని చెప్తున్నారు. ఇప్పుడు హై ఎనర్జీతో ఉంది కాబట్టి వెళ్ళమని చెప్తున్నాను. బ్యూటిఫుల్ అండి, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం కూడా ఒక వీడియో చేద్దాం ఖచ్చితంగా, ప్రేక్షకులకి ఉపయుక్తంగా. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్.